ప్రధాని మోదీ అంటే దాదాపు 10 ఏళ్ల తర్వాత ముగ్గురు కలిసి వేదిక పంచుకున్నారు. దాదాపు 2014లో తిరుపతిలో జరిగిన సభలో ముగ్గురు ఒకే వేదిక మీద నుంచి మాట్లాడిన సందర్భం. అప్పుడు కూడా ఎన్డీఏ కూటమి తర్వాత తొలి సభ తిరుపతిలో జరిగిన పరిస్థితి. ఇప్పుడు మళ్ళీ 10 ఏళ్ల తర్వాత ముగ్గురు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, మోడీ వేదిక పంచుకున్నారు. ఈరోజు సభ జరిగిన తీరు కానీ మోదీ ప్రసంగంపై మీ కామెంట్ ఏంటి? 2014 2024 గుర్తు చేశాడు, కానీ మధ్యలో 2019 ఉంది. సో ఇవాళ చంద్రబాబు నాయుడు ఉపన్యాసం చూస్తే అసలు ఏం మాట్లాడాలో అర్థం కాలే. మోడీని ఆకాశానికి ఎత్తాడు. మోడీ భారతదేశాన్ని విశ్వగురువుగా మారుస్తున్నాడు అని. ఇక ఇంకా వివరాలన్నీ అందరూ చూశారు కనుక నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇదే సరిగ్గా 5 ఏళ్ళు వెనక్కిపోదాం. నరేంద్ర మోడీ కరడుగట్టిన ఉగ్రవాది, దేశంలో ఉండే అర్హత లేదు, పారిపోతాడు. ఇది చంద్రబాబు నాయుడు 5 ఏళ్ల కింద మాట్లాడింది. 5 ఏళ్ల తర్వాత ఇప్పుడు మాట్లాడింది నరేంద్ర మోడీ అంటే పేదలు అసలు మామూలు కాదు ఇక పొగడడం. అసలు భారతదేశానికి నరేంద్ర మోడీ దిక్కు అన్నాడు. సో ఇంత వేరియేషన్ జనం చూస్తే, అది డిజిటల్ యుగంలో రాజకీయ పార్టీలు వైఖరి మార్చుకోని అనడం లేదు. ఈవెన్ జగన్మోహన్ రెడ్డికి కూడా ఆయన 2019కు ముందు అవిశ్వాస తీర్మానం ఇచ్చాడు మోడీ పైన. ఇటీవల అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశారు. ఆయన అవిశ్వాస తీర్మానం సందర్భంగా బీజేపీకి అనుకూలంగా ఓటేశారు. సో జగన్మోహన్ రెడ్డి కూడా యూటర్న్ తీసుకున్నాడు, కాదని అన్నను. కానీ చంద్రబాబు నాయుడు మాటలు అప్పుడు కరడుగట్టిన ఉగ్రవాది ఏంటి, ఇప్పుడు దేశానికి ఒక దిక్సూచి ఏంటి, ఇంత ఎక్స్ట్రీమ్ వ్యాసిలేషన్ ఉంటే రాజకీయాలను చూస్తే అసహ్యమేదా? ఇక మోడీ కనీస నయం ఆ స్థాయిలో చంద్రబాబు నాయుడు పొగడలే. చంద్రబాబు నాయుడు మోడీని పొగిడినంతగా ఒక్క మాట అన్నాడు అంతే. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ మీ హక్కుల కొరకు, రాష్ట్ర వికాసం కొరకు చాలా కాలంగా కొట్లాడుతున్నారు, కృషి చేస్తున్నారు అన్నాడు. ఆ ఒక్క సెంటెన్స్ మినహా చంద్రబాబు నాయుడు పాలనా దక్షత గురించి కానీ, చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్కు చేసిన గొప్ప పనులు కానీ ఎక్కడా మాట్లాడలే. ఆ మేరకు మోడీని ప్రశంసించాలి. ఆయన పొత్తున్నది కనుక ఒక్క మాట అని తన గురించి చెప్పుకున్నాడు. కానీ చంద్రబాబు నాయుడు మొత్తం మోడీనే పొగిడాడు ఉపన్యాసంలో సగం. సో చంద్రబాబు నాయుడు డెస్పరేషన్ కనబడుతుంది, మోడీ డెస్పరేషన్ కన్నా కూడా. ఇది మొదటిది. రెండవది, అసలు మోడీ ఉపన్యాసంలో అసలు ఆంధ్రప్రదేశ్లో ఉపన్యాసమా, అది తెలంగాణలో ఉపన్యాసమా అనుమానం కలుగుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ పైన తీవ్రమైన విమర్శ చేశాడు, ఇండియా కూటమి పైన విమర్శ చేశాడు. ఆంధ్రప్రదేశ్లో అసలు కాంగ్రెస్ లేదు, పోటీలో ఇండియా కూటమి లేదు కదా. ఆంధ్రప్రదేశ్లో ఉన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్. అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పైన అటాక్ మానేసి కాంగ్రెస్ పైన అటాక్ పెట్టాడు. సో కాంగ్రెస్, ఇండియా కూటమి, కాంగ్రెస్ పివి నరసింహను అవమానించింది, ఎన్టీ రామారావును అవమానించింది అంటూ కాంగ్రెస్, ఇండియా కూటమి ఆంధ్రప్రదేశ్లో లేని పార్టీ పైన, కూటమి పైన చేశారంటే అది నో బాల్లా వైట్ బాల్లా అర్థం చేసుకోవాలి. మూడవది, జగన్మోహన్ రెడ్డి గురించి ఒక్క మాట అవినీతి పరుడలే. జగన్ ప్రభుత్వంలో మంత్రులు అవినీతి కోసం పోటీ పడుతున్నారు అన్నాడు. 2014లో తిరుపతి మీటింగ్ మీరు గుర్తు చేశారు. ఏమన్నాడు? స్కీమ్ ఆంధ్రప్రదేశ్ కావాలా, స్కామ్ ఆంధ్రప్రదేశ్ కావాలా అన్నాడు. సో అంటే జగన్మోహన్ రెడ్డి స్కాములు చేస్తాడు కావాలా అన్నాడు. 2019లో చంద్రబాబు నాయుడు మీద అన్నది కూడా గుర్తు చేస్తున్న పోలవరం కో ఏటీఎం కరే అన్నాడు. కానీ చంద్రబాబు నాయుడును విమర్శించినంత 2019లో, 2014లో జగన్ విమర్శించినంత కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి పైన పల్లెత్తు మాట మోడీ అనలే. అంటే ఇక అమిత్ షా, జేపీ నడ్డా విశాఖలో, తిరుపతిలో జరిగిన మీటింగ్లో దేశంలోనే అత్యంత అవినీతి పరుడు అని జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. ఇవాళ ఆ మాట మోడీ నోట లేదు. అంటే ఈ చూస్తే అసలు జగన్మోహన్ రెడ్డితో అలియన్స్ ఉందా మోడీకి, చంద్రబాబు నాయుడుతో అలియన్స్ ఉందా అనే అనుమానం ఎవరికైనా కలగకపోదు. అందువల్ల అది మూడవ అంశం. నాలుగవది, ఒక కొత్త థియరీ కూడా చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి, షర్మిల ఒక్కటే అని. ఇది ఆ వేదిక పైన చంద్రబాబు నాయుడు కూడా అంటలేడు. ఇది మాత్రం ఇంట్రెస్టింగ్. మీరు గమనించండి, చంద్రబాబు నాయుడు షర్మిలకు మద్దతుగా మాట్లాడుతున్నాడు. చెల్లికి కూడా మేలు చేయలేని వాడు, చెల్లిని కూడా అన్యాయం చేసిన వాడని మాట్లాడుతున్నాడు. చంద్రబాబు నాయుడు ఏమో జగన్ చెల్లికి అన్యాయం చేసినట్టే, నరేంద్ర మోడీ జగన్ చెల్లి ఒకటే అంటున్నాడు, షర్మిల ఒకటే అంటున్నాడు. మీరు పూర్తి వేరియేషన్. మీకు చంద్రబాబు నాయుడు ఎక్కడ ఇంతవరకు జగన్ షర్మిల ఒక్కనే అనలే. ఇంతవరకు షర్మిలకు సానుకూలంగా మాట్లాడుతున్నాడు, సింపథెటిక్గా మాట్లాడుతున్నాడు. అలాంటిది ఇవాళ షర్మిల, జగన్ ఒక్కటే అని చంద్రబాబు నాయుడుకు భిన్నంగా మోడీ ఇచ్చాడు. ఇచ్చి మీరు ఆ ప్రభుత్వ వ్యతిరేక ఓటు షర్మిలకు పోకుండా మీరు జాగ్రత్త పడాలి అని చెప్పాడు.
ఒక రకంగా షర్మిలను గుర్తు తెచ్చి కాంగ్రెస్ను గుర్తు తెచ్చి మోడీ కాంగ్రెస్కు క్యాంపెయిన్ చేశాడు, షర్మిలకు క్యాంపెయిన్ చేశాడు. ఇది 4వ అంశం. ఇంకొక ఇంట్రెస్టింగ్ అంశం మీరు గమనించండి. ఇక్కడ పివి నరసింహారావుకు మేము భారతరత్న ఇచ్చాను గుర్తు చేశాడు. ఎన్టీ రామారావు భారత్ను ఎందుకు ఇస్తలేరు చెప్పలేదు. మరి తెలంగాణ గడ్డ పైన పుట్టిన తెలుగు బిడ్డ అయిన పివి నరసింహారావు గౌరవం ఇచ్చారు. ఆ చిలకలూరుపేటకు సమీపంలోనే కృష్ణా జిల్లాలో పుట్టిన తెలుగు బిడ్డ, ఆంధ్ర భూమిలో పుట్టిన బిడ్డ అయిన నందమూరి తారక రామారావు మరి ఎందుకు ఇవ్వలేదు? దీనికి ఆన్సర్ ఉండాలి కదా. దీనికి ఆన్సర్ ఎక్కడ మోడీ ఇవ్వలేదు. తర్వాత తాను మోడీ హయాంలో పట్టిన విద్యాసంస్థల లిస్ట్ అంతా చదివారు. చాలా సంతోషం. ఇచ్చిన లిస్టు చదివారు, ఇవ్వని లిస్టు గురించి ఎందుకు మాట్లాడలేదు? ప్రత్యేక హోదా లేదు, కడప స్టీల్ ప్లాంట్ లేదు, మీకు వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, పెట్రోకెమికల్ కాంప్లెక్స్, అసలు ఏ ప్రస్తావన లేదు కదా. మీరు మోడీని ఆంధ్రప్రదేశ్ ప్రజలు అడుగుతున్న ఒక్క ప్రశ్నకైనా సమాధానం చెప్పారా? విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరించము అని ఒక మాట హామీ ఇచ్చాడా? ఆంధ్రప్రదేశ్ వికాసం కొరకు ఎన్డీఏకి ఓటేయన్నాడు. ఎందుకు ఓటేయాలో చెప్పలేదు. మీరు గమనించండి. కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి చెప్పాడు తప్ప జగన్మోహన్ రెడ్డి హయాంలో అమరావతి గురించి ప్రస్తావన లేదు. నిన్నంత వరకు మీరు చెప్పాలి, మీరు కూడా పూర్తి అమరావతి ప్రస్తావన లేదు. అమరావతి ప్రస్తావన లేదు. ఇలా ఆంధ్రప్రదేశ్ ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య ఏంటి? అమరావతి కదా చంద్రబాబు నాయుడు చెప్పేది. అమరావతి పక్కనే కదా చిలకలూరుపేట. పవన్ కళ్యాణ్ ప్రస్తావించారు కానీ మోడీ ప్రస్తావించలేదు. మోడీ ప్రస్తావించారు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఎలాగో ప్రస్తావిస్తారు. నా పాయింట్ ఏంటంటే అమరావతికి చిలకలూరుపేటకి ఎంత దూరం? 1 గంటన్నర 2 గంటల దూరం. అవును. సో ఆ అమరావతి గురించి ఎక్కడా ప్రస్తావన లేదు. అంటే జగన్మోహన్ రెడ్డిని ప్రత్యేకంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్లో టీడీపీ జనసేన టార్గెట్ చేస్తున్న అవినీతి పైన లేదు జగన్ మీద విమర్శ, అమరావతి పైన 3 రాజధానుల పైన లేదు. మరి జగన్మోహన్ రెడ్డి పైన దేనికి ఓటు వేయాలో వేయకూడదో చెప్పలేదు కదా. తనకెందుకు ఓటు వేయాలో చెప్పుకున్నాడు. ఒక రకంగా చంద్రబాబు నాయుడుకి ప్రచారం చేయలే, పవన్ కళ్యాణ్ ప్రచారం చేయలే, మోడీ తనకు తాను ప్రచారం చేసుకున్నాడు. పొరపాటున కూడా చంద్రబాబు నాయుడు బెటర్ జగన్ కన్నా ఎక్కడాలే. మీరు గమనించండి. జగన్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిర్ణయించుకున్నారు అన్నాడు. అక్కడ కూడా మీరు గమనించండి, రాజ్య సర్కార్ అంటాడు కానీ జగన్ సర్కార్ అంటలేదు. గమనించండి, పేరు ప్రస్తావించలే. అంటే రాజ్య సర్కార్ను రాష్ట్ర ప్రభుత్వాన్ని తొలగించడానికి ఇక్కడ ప్రజలు సిద్ధమయ్యారు, కేంద్రంలో ప్రభుత్వం మోడీ ప్రభుత్వం తేవడానికి సిద్ధమయ్యారన్నాడు తప్ప జగన్మోహన్ రెడ్డిని గద్దెదించడం సిద్ధమయ్యారన్న పదం వాడలే. ఒక్క మాట అన్నాడు, ఏంటంటే జగన్ పాలనలో రాష్ట్రం దెబ్బతిన్నది అని ఒక సెంటెన్స్ అని వదిలేశాడు. సో అందువల్ల ఆశ్చర్యంగా ఉంటుంది. అసలు అంటే జనరల్ గా ఎన్నికల కొరకైనా అటు ఇటు మాట్లాడతారు.